ఎన్నికలు 2029లో వచ్చినా ఇప్పటికిప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే కొన్ని జిల్లాలు ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని జిల్లాల్లో మాత్రం వైసీపీదే గెలుపు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రస్తుతం చూసుకున్నా సరే అక్కడ వైసీపీ హవా అనేది కొనసాగుతుంది. ఎలక్షన్ అయిన కాడి నుంచి కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతం అక్కడ వైసీపీ హవానే కొనసాగుతుంది ఆ జిల్లాల్లో. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు 2029లో రావచ్చు, 2028లో వచ్చినా 27లో వచ్చినా సరే అక్కడ నుంచి మాత్రం గెలిచేది వైసీపీ 100% పక్కా. నేను చెప్తే ఏమంటారంటే అప్పటిది ఇప్పుడు ఎలా చెప్తున్నామని చాలామంది అనవచ్చు. కొన్ని సమీకరణాలు ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి. గతంలో నేను కొన్ని మాటలు చెప్పా, ఏమని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడకముందు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కూటమి ప్రభుత్వం గెలవబోతుంది. ఎన్ని సీట్లు అంటే ఇదిగో దరిదాపు ఈ సీట్లన్నీ కూడా కూటమి ప్రభుత్వం గెలవబోతుంది అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చాలామందికి నచ్చలా కూటమి ప్రభుత్వం ఎలా గెలుస్తుంది అని అయితే అన్నారు. ఎలా గెలుతుంది అంటే ఎలా గెలిచిందనే తర్వాతగా, కాబట్టి మొత్తానికి గెలుస్తుందని చెప్పని గెలిచింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే 2029లో ఎన్నికలు వచ్చినా 2028లో వచ్చినా 27లో వచ్చినా కొన్ని జిల్లాలు మాత్రం ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఆ జిల్లాల్లో ఖచ్చితంగా వైసీపీ గెలవబోతుంది. ఎందుకు గెలుస్తుంది అనేది కారణాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి టీడీపీ ఎందుకు వీక్గా ఉంది, జనసేన ఎందుకు వీక్గా ఉంది అనేది కూడా చెప్పబోతున్నాను. వీడియో లెంత్ అవ్వచ్చు, కంగారు పడవద్దు, స్కిప్ చేయొద్దు. ఆ జిల్లాలు ఏంటో చూసిన తర్వాత మీరు నిర్ణయానికి వద్దురు. కానీ ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరాలా. వీడియో చూడటం కాదు, లైక్ చేయడం మీ బాధ్యత. ఎందుకంటే ఇలాంటి విషయాలు అందరికీ తెలియాలి కాబట్టి. లైక్ చేస్తారా? లైక్ చేసిన తర్వాత కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఏ జిల్లాలు అవి అనేది చెప్పే ముందు అసలు ఎందుకు గెలుస్తుంది? ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం ఏమో కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ఉండగా వైసీపీ హవా అక్కడ ఎలా కొనసాగుతుంది అని అంటే కనుక దాని తప్పులేంటి, ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు ఎక్కువగా టీడీపీ ఇన్ఛార్జీలు బాగా పెరిగిపోయారు. మీకు తెలుసో తెలీదు, ప్రతిదానికి టీడీపీ ఇన్ఛార్జ్ అవసరం అవుతుంది. ఏంటి, లోన్ కావాలన్నా, వ్యాన్ కావాలన్నా, కార్డు కావాలన్నా, ఏంటి ఏం కావాలన్నా సరే, ఇలాగ ఏదైనా సరే, ఏ అవసరమైనా సరే ఖచ్చితంగా టీడీపీ ఇన్ఛార్జీల మీద ఆధారపడాల్సి వస్తుంది నియోజకవర్గ ప్రజలు. మరి ఎమ్మెల్యేలు ఏరి, మరి ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? కాబట్టి ఎమ్మెల్యేల హవా తగ్గింది. ఇక్కడ హవా తగ్గడంతో టీడీపీ ఇన్ఛార్జీల హవా పెరిగింది. దీంతో వాళ్ళకే సరిగా పడకపోవడం ద్వారా కొన్ని నియోజకవర్గాల్లో అయితే పబ్లిక్గానే మాట్లాడుకోవడం జరుగుతుంది, కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. కాబట్టి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, బెస్ట్ ఎగ్జాంపుల్. రీసెంట్గా మినీ మహానాడు జరిగింది. మినీ మహానాడులో ఏంటి ఒక నాయకుడు పురుగుల మందు తాగిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయం. ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఎందుకని? ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అసలు కార్యకర్తలు పట్టించుకోవడం లేదు, కింది స్థాయి నాయకులను పట్టించుకోవట్లేదు. కాబట్టి అసలు అతను ధోరణి వేరేగా ఉందని చెప్పేసి అక్కడ అంటే మినీ మహానాడులో జరిగిన ఒక్క సంఘటనే కాదు, రాష్ట్రంలో బయటపడిన సంఘటనలు ఇలాంటివి చాలా ఉన్నాయి కూటమిలో. కాబట్టి అంతేకాదు, రీసెంట్గా జస్ట్ నిన్నే మాట్లాడారు జ్యోతుల నెహ్రూ గారు. ఏం మాట్లాడాడు ఆయన? అవసరమైతే టీడీపీ మొత్తం ఖాళీ అయిపోద్దేమో, విన్నారు కదా ఆల్రెడీ. కాబట్టి టీడీపీ మొత్తం ఖాళీ అయిపోవచ్చు. కాబట్టి 100% అక్కడి నుంచి ఎందుకు ఆ మాట వచ్చింది జ్యోతి నెహ్రూ గారు అంటే, ఆయన మాట్లాడిన స్పీచ్ ఆద్యాంతం వింటే కనుక ఆయన మాట్లాడిన మాటలో ఒక్కొక్క మాట చాలా ఎలా అంటే నిప్పు కణికల్లాగా ఉన్నాయి వాస్తవంగా మాట్లాడాలంటే. అంటే టీడీపీ కనుమరుగైపోద్ది ఇలా ఉంటే కనుక. టీడీపీలో ఆల్రెడీ చాలామంది కొట్టుకు చేస్తున్నారు. ఎందుకంటే కాకినాడ ఎగ్జాంపుల్, కాకినాడలో ఒక్కొక్కరికి 2 పదవులు ఇచ్చారు. అవసరమా? టీడీపీలో చాలామంది ఉన్నారు కదా. టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు కలిసినప్పుడు ఇతర పార్టీలే నిర్వీర్యం అయిపోయాయి, కానీ టీడీపీ అలాగే ఉంది. కానీ ఇప్పుడు టీడీపీ నిర్వీర్యం అయిపోయే పరిస్థితులకి వచ్చింది అనేది ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి అలాగే ఆయననే కాదు, గంటా శ్రీనివాసరావు గారు ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయన అంటే ఇప్పుడు వాస్తవంగా మాట్లాడాలంటే టీడీపీకి లెక్కే లేకుండా పోయింది. ఎందుకంటే కనుక ఆయన ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాడు. ఎందుకని? జరుగుతున్న పరిస్థితులు బట్టి టీడీపీలో ఏం జరుగుతుంది, జనసేన ఏం జరుగుతుంది. కాబట్టి మైనింగ్లు కానీ, ఏంటి ఆక్రమణలు కానీ, అక్రమాలు కానీ ఎన్నైతే జరుగుతున్నాయో, స్కాములు కానీ, స్కీములు కానీ ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటి పట్ల కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు టీడీపీలో ఆల్రెడీ. కాబట్టి అంతేకాదు, వీటన్నిటికన్నా ఎక్కువగా ఇంకో మాట చెప్తానండి. ఏదైనా పార్టీ వస్తుంది రాదంటే కనుక అనలిస్టులు, సర్వేలు. ఇప్పుడు ఈ 12 నెలల కాలంలోనే కొన్ని చాలా సర్వేలు అయితే వచ్చినాయి. ఆ సర్వేలో ప్రప్రదంగా టీడీపీ గెలుస్తుంది, జనసేన గెలుస్తుంది అన్న సర్వే ఏదైనా ఉందంటే కనుక అది రైస్ సర్వే. ఆయన పేరు పొల్లట్ల ప్రవీణ్ గారు అనుకోండి, ప్రవీణ్ గారు. కాబట్టి ఆయన 100% కూటమి గెలుస్తుంది అన్నాడు. అంటే చాలామంది కూటమి నాయకులు ఆయన తీసుకెళ్ళి దండలేశారు, సాల్వాలు కప్పారు. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు ఏమని, మొత్తం ఇంచుమించుగా ఎన్ని 49 స్థానాల్లో
కూటమికి అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నారు అండి. కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజలు అసంతృప్తితో ఉన్నారు వాళ్ళ పట్ల. 49 స్థానాలు అంటే 49 మంది ఎమ్మెల్యేలే. ఆ 49 ఎమ్మెల్యేలు వీక్గా ఉన్నారు. అక్కడ వైసీపీ హవా కొనసాగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది ప్రవీణ్ గారి రైస్ సర్వే చెప్పింది, నేను చెప్పేది కాదు. అంతేకాదండి, తర్వాత ఆయన చెప్పిన ఇంకొక మాట ఏంటంటే పిఠాపురంతో సహా 49 స్థానాలంటే ఇంక్లూడింగ్ పిఠాపురంతో సహా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినటువంటి తర్వాత ఆ స్థానం నుంచి కూడా అక్కడ ఉండే ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అనేది మాట్లాడడం జరిగింది. కాబట్టి జస్ట్ ఇంకా 12 నెలలే గడిచింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఈ లోపలనే అంత అసంతృప్తి ఏర్పడితే మరి పార్టీ ఏ పరిస్థితులకు వెళ్తుందో ఆలోచించవచ్చు. తర్వాత ఆయనతో పాటు అంటే రైస్ సర్వే ఎవరైతే ప్రవీణ్ గారు ఉన్నారో ఆయనతో పాటు ఇంకా కొంతమంది కేకే సర్వే అసలు ఎవరూ చెప్పలా కూటమి గెలుస్తుందని. ఏదో 2-3 సర్వేలే చెప్పి అందరూ వైసీపీ గెలుస్తుందని చెప్పారు. నేను కూడా కూటమి గెలుస్తుందని చెప్పా, వైసీపీ గెలుస్తుందని చెప్పలా. తర్వాత చెప్పిన కొన్ని సర్వేల్లో కేకే సర్వే చాలా బీభత్సమైనటువంటి ఫామ్లోకి వచ్చింది. అసలు కేకే అంటే ఏంటో తెలియని టైంలో కేకేని ఒక ఏంటంటే వండర్ కింద చూపించారు. కాబట్టి అలాంటి కేకే సర్వే ఇప్పుడు ఏం చెప్తుందిరా అంటే కనుక చాలా ఇంచుమించుగా 71 స్థానాల్లో ఎమ్మెల్యేలు ప్రజల పట్ల ఎమ్మెల్యేల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అనేది చెప్పడం జరిగింది. 71 స్థానాలు, ఏదో 1-2 కాదు. అంటే ఆ 71 మంది ఎమ్మెల్యేలు గెలవరు. అర్థమైంది కదా, కేకే సర్వే చెప్తున్న లెక్క. కాబట్టి తెలకపల్లి రవి గారు అనలిస్టు, మంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కానీ ఆయన చెప్తున్నది ఏంటంటే చాలా మట్టికి ప్రజలు విసిగిపోతున్నారు. ఎందుకంటే ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇలా ఒకటి కాదండి ప్రతి దాంట్లోనూ దోచేసే కార్యక్రమం పెట్టారు అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. ఆయన చెప్పింది కూడా అంతే, అసంతృప్తి మూట కట్టుకుంటున్నారు. తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, అసలు ఆంధ్రజ్యోతి అంటేనే కూటమి అంటేనే ఆంధ్రజ్యోతి టీడీపీకి అవినాభావ సంబంధం నేను చెప్పనవసరం లేదు, నాకన్నా ఎక్కువగా మీకే బాగా తెలుసు. కాబట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారే చంద్రబాబు నాయుడు గారికి వార్న్ చేస్తున్నాడు చాలాసార్లు. ఏమని ఆయన రాసుకొచ్చే తొలి పలుకులు కానీ ఇలా కొన్ని మాటలు కానీ సందర్భాలు కానీ వచ్చినప్పుడు రాధాకృష్ణ గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే చాలా చోట్ల వైసీపీ పుంజుకుంటుంది, వైసీపీ గ్రాఫ్ పెరుగుతుంది, కూటమి ప్రభుత్వంలో కొన్ని పద్ధతులే నచ్చట్లేదు ప్రజలకి. ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు తీసుకునే కొన్ని పథకాలు కరెక్ట్ కాదు, కొన్ని ఆలోచనలు సరిగా లేవు. ఆయన మొత్తం ఆయన చాట భారతంలో రాసుకొచ్చాడు చాలా సందర్భాల్లో, అది మీకు తెలుసు. ఇది కాని మాట కాదు, ఉన్నమాటే. తర్వాత ఇంకా వెంకటకృష్ణ గారు అసలు వైసీపీని పొగుడుతున్నాడు. ఆయన వాస్తవంగా మాట్లాడారంటే మామూలుగా అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు, కలలో కూడా జరగని పరిస్థితి ఏంటంటే వైసీపీ మళ్ళీ పుంజుకుంటుందని ఆయనే చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇంకోటి తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన కూడా అదే మాట, రాజకీయ విశ్లేషకుడు, అనలిస్ట్, దాంట్లో తిరిగేలేదు. కాబట్టి ఆయన చెప్తున్న మాట కూడా చాలా నియోజకవర్గాల్లో మొత్తం కూటమి అభ్యర్థులు చాలా అసంతృప్తితో ఉన్నాయి ఆ నియోజకవర్గాలని. తర్వాత అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు రీసెంట్గా ఈయన మాట్లాడిన మాట 99 ఛానల్ ఎక్కువగా మాట్లాడతాడు ఈయన. అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారిని 50 స్థానాల్లో కూటమికి షాక్ తగలబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుతానికి చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కనుక ఆయన చెప్పిన మాట కృష్ణాంజనేయులు 50 స్థానాల్లో కూటమికి షాక్ అంట. ఇది ఎక్కడ విచిత్రం? కాబట్టి ఇలాగా వీళ్ళు చెప్పడమే కాదు, నేను చెప్తున్నాను కొన్ని జిల్లాల్లో, నేను చెప్పే జిల్లాలు ఏంటంటే ఒకసారి చెప్తాను చూడండి. అంటే ఆ జిల్లాలు చెప్పే ముందు నాది ఒక మాట ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు అలా ఒక్కో ఇంటికి వెళ్తున్నారు. ఆయన పింఛన్లు పంచడానికి వెళ్ళినప్పుడు వెళ్ళిన ఇంట్లో ఆయన అడుగుతున్నాడు, ఏమ్మా మా పరిపాలన ఎలా ఉంది అని అడుగుతున్నాడు. ఆయన అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగితే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి మా పరిపాలన ఎలా ఉందని అడిగితే ప్రత్యర్థిని అడిగినా కొంతమంది కార్యకర్తల్లో బాగుందని చెప్తారు. వాస్తవానికి బాగోలేదని ఎవడు చెప్తాడు? ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనకాల మాట్లాడుకుంటారు, ఆయన వెనకాల చెప్తారు బాగుందో బాగోలేదనేది. కానీ ఆయన లేకుండా అడిగితే చెప్తారు అసలైన సమాధానం. 12 నెలల పరిపాలన మీద ఎటువంటి ప్రజాభిప్రాయాలు ఏమన్నా వచ్చాయా? వాళ్ళు కానీ ఏమైనా చర్చారా? ఏమీ లేదే. కాబట్టి 100% ఆయన ఏమంటాడంటే అనలిస్టులు కావాలని చెప్తున్నారు, కొన్ని సర్వేలు తప్పుడు సర్వేలు వస్తున్నాయి కాదు, రాష్ట్రంలో జరిగే దాని మీద వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు చెప్తాం ఏ జిల్లాలంటే కనుక గోదావరి జిల్లాలో వైసీపీ గ్రాఫ్ విపరీతంగా పెరుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు కావచ్చు, ఇసుక స్కాములు కావచ్చు, మైనింగ్ మాఫియా కావచ్చు, ఇలా ఒకటేమిటి 1.25 లక్షలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అలాగే విశాఖ జిల్లాలో కూడా వైసీపీ గ్రాఫ్ బీభత్సంగా పెరుగుతుంది ఇంకా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాగే అనంతపురం చూసుకుంటే ఇక్కడ, అలాగే కర్నూలు చూసుకున్నా సరే, అంటే కొన్ని చోట్ల అంటే టీడీపీ జనసేనకి పడకపోవటం,
పొత్తులో ధర్మంలో భాగంగా ఏదో ముడేశారు కాబట్టి పడుండాలన్నట్టు ఉండాలి తప్ప చాప కింద నీరులో చాలా మటుకి ప్రవహించేసింది నన్ను అడిగితే కనుక. ఏంటది? అసంతృప్తి కావచ్చు, లోపల వైషమ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, రోడ్ల మీదకి వచ్చి కొట్టుకున్న సంఘటనలు ఉన్నాయా లేవా? దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి పెద్దలే కొన్ని చోట్ల సఖ్యత పరిచారు. ఎక్కడ తగ్గింది? బూడిద కోసం ఎమ్మెల్యేలు కొట్టుకున్నారా లేదా? ఏదైతే కాంక్రీట్ బూడిద ఉంటుందో ఆ బూడిద కోసం ఎమ్మెల్యేలు కొట్టుకున్న సంఘటనలు ఉన్నాయా లేదా? కాబట్టి ఇసుక కోసం ఎమ్మెల్యేలు కొట్టుకున్న సంఘటనలు ఉన్నాయా లేదా? కొట్టుకోవడం అంటే మాట్లాడుకోవడం, కొట్టుకునేంతగా మాట్లాడుకోవడం. కాబట్టి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి కదా. కాబట్టి అంతేకాదు కుప్పం చూసుకున్నా సరే అక్కడ కూడా అంతే, వైసీపీదే హవా కొనసాగుతుంది ప్రస్తుతం. చిత్తూరులో కూడా వైసీపీ హవా కొనసాగుతుంది. నేను చెప్తున్నాను, ఇది నా అభిప్రాయం. అలాగే చాలామంది అనలిస్టులు కానీ, రాజకీయ పరిజ్ఞానం ఉన్న మ్యాక్సిమం పండితులు కానీ, విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చాలామంది చెప్తున్న మాటలు ఇవి. అంతేకాదు విజయనగరం కూడా, అలాగే నంద్యాల కూడా. వీటిల్లో ఎక్కువగా మెయిన్ ఎందుకు వైసీపీ హవా కొనసాగుతుందంటే కనుక అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు చేస్తున్న పనులు బట్టి, అలాగే వాళ్ళకి సఖ్యత లేకపోవడం, గ్రూప్ రాజకీయాలు, అంతేకాదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద, అంటే అక్కడ జరుగుతున్న అంశాల మీద పట్టు లేకపోవడం, ఇలాంటివన్నీ కలగలిపి అక్కడ కూటమి వీక్గా ఉంది. కాబట్టి వైసీపీ హవా పెరిగింది, గ్రాఫ్ పెరిగింది. అదే నేను చెప్పాలనుకుంది. కానీ చూస్తున్న మీరంతా కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. మీ జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది, కూటమి పరిస్థితి ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోదు, ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అది మీ బాధ్యత. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.